नमस्कार, आप देख रहे हैं 9 भारत समाचार। नमस्कार, आप देख रहे हैं नव भारत समाचार। मैं हूं नेहा राठी। आइए देखते हैं आज की बड़ी खबर। ऑल शॉप क्लर्क संगम की जिला अध्यक्ष मुक्किरा रामास्वामी ने कहा कि वरंगल बुलियन मार्केट में काम करने वाले क्लर्कों को जॉब सिक्योरिटी और मिनिमम वेज दिया जाना चाहिए। संगम की एक मीटिंग वरंगल शहर के अकरापुर सुशीला स्कूल के परिसर में वरंगल बुलियन मार्चेंट क्लर्क्स के ऑफिस में हुई। प्रोग्राम में ऑल शॉप क्लर्क संगम के जिला अध्यक्ष मुक्किरा रामास्वामी, नायक शेट्टी संतोष, नवनीत साई मलैया, चंद्री मौली, किरण, रवि, राजेश और अन्य लोग शामिल हुए। मुक्किरा रामास्वामी ने मीटिंग में बात की और कहा कि शहर की दुकानों में काम करने वाले क्लर्कों को जॉब सिक्योरिटी आइडेंटिटी कार्ड दिए जाने चाहिए, ESI PF की सुविधा दी जानी चाहिए और मिनिमम वेज दिया जाना चाहिए। ఈరోజు బులియన్ మర్చెంట్లో పనిచేస్తున్నటువంటి గుమాస్తాలకు కనీస వేతనాలు అమలు కావడం లేదు. ఒక్కొక్కరు 20 సంవత్సరాలు, 15 సంవత్సరాలు, 10 సంవత్సరాలు చేస్తూ ఉన్నారు. వారికి 8,000 రూపాయల నుండి 10,000, 13,000 వరకే ఇస్తూ ఉన్నారు. ఆ దుకాణాలలో పనిచేస్తున్నట్టుగా వారికి ఎస్ఫామ్ లేదు. యజమానులు ESI PF సౌకర్యం కల్పించడం లేదు. అదేవిధంగా కనీస వేతనం అడిగితే నాకు అవసరం లేదని ఇబ్బందులకు గురి చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఈరోజు యజమానులు అందరూ కూడా సంవత్సరాల కొద్దీ పనిచేస్తున్నటువంటి కార్మికులకు కనీస వేతనం ఇవ్వమని అడిగితే నీ ఇష్టం ఉంటుండు లేకుంటూ లేదని వెళ్ళగొట్టేటువంటి పరిస్థితి వస్తూ ఉంది. కొత్త వాళ్ళని తీసుకొచ్చి 20 సంవత్సరాలు చేస్తున్నటువంటి కామ్రేడ్కు అంతే జీతం, కొత్తగా వచ్చినటువంటి కార్మికులు అదే జీతం ఇస్తూ వాళ్ళని ఇబ్బందుల పాలు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఈరోజు బులియన్ మార్కెట్లో పనిచేస్తున్నటువంటి గుమాస్తా కార్మికులకు కనీస వేతనం సుప్రీంకోర్టు తీర్పు ప్రకారంగా నెలకు 26,000 రూపాయలు ఇవ్వాలి. వాళ్ళు పనిచేస్తున్నట్టుగా ESI కార్డు, PF, అదేవిధంగా సర్వీస్ ఫామ్ కూడా ఇవ్వాలని సందర్భంగా యజమానులను డిమాండ్ చేస్తూ ఉన్నాం. అంతేకాదు ఈరోజు ఈ దాదాపు 300 మంది గుమాస్తాలు పనిచేస్తూ ఉన్నాం. వాళ్ళందరికీ కూడా ESI PF, బోనసు, సర్వీసు, పని భద్రత ఇవన్నీ కూడా లేవు. తప్పకుండా వీళ్ళందరికీ ఇవ్వాల్సిన ఈ విధంగా గుమాస్తాలందరినీ పని భద్రత కల్పించాలని యజమానులను డిమాండ్ చేస్తూ ఉన్నాం. అంతేకాదు వచ్చే రోజులలో తప్పకుండా ఈరోజు గుమాస్తాలందరికీ ఎస్ఫామ్ ఇవ్వకుండా అందరికీ షాప్ టు షాప్ తిరిగి ఎస్ఫామ్ లేబర్ ఆఫీస్ నుండి ఇచ్చే విధంగా ప్రయత్నం చేస్తామని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాను.